నిర్ధారణ కాలేదు, ఇది యూ కర్వ్ ఇంకా తీసుకోలేదు, ఈ రెండు లైన్లు కూడా ఇంకా ఒక క్లారిటీకి రాలేదు. ఈ రెండు కూడా ఎలా ఉన్నాయంటే ఇంకా కింది వైపుకే ప్రయాణం చేస్తున్నాయి, కానీ యూ కర్వ్ ఎక్కడ తీసుకోలేదు. ఇప్పుడు తీసుకోవాలి ఇంకా, ఎందుకంటే లో ప్రైస్ నంబర్ కనుక ఇది కన్ఫర్మ్ కనుక అయితే ఇక్కడ ఇది యూ కర్వ్ తీసుకుంటే ఈ రెండు కూడా బెండ్ అవుతుంది, లేకపోతే ఇంకా పడిపోతానికి ఛాన్స్. కాబట్టి ఇలాంటప్పుడు మీకు తెలియక ఇక్కడే నంబర్ పడిందని ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు, లేదు ఇక్కడ చూడండి ఎంత బాగా తగ్గుతూ వస్తుందో. కారణం ఈ రెండు లైన్లను చూసిన వ్యక్తి ఎవరైనా సరే అక్కడ బై చెయ్యరు, ఎందుకంటే లో ప్రైస్ నంబర్ పూర్తిగా పడిన తర్వాత అప్పుడు ఎల్లో బ్లూ కూడా సైడ్ అయిపోయి వంగాలి. ఎల్లో ఫస్ట్ యూ టర్న్ తీసుకుంటే మిగతా రెండు సెట్ ఇదనమాట. అలాగే ఏ కాయిన్ అయినా ఎంత వరకు పెరగాలి ఎంత వరకు తగ్గాలి అన్నప్పుడు మనకు పెరగడానికి కేవలం పెరగాలి అంటే మనకి ఏం కావాలి, గతంలో ఉన్నటువంటి హై ప్రైజు ప్రస్తుతం ఉన్నటువంటి లో ప్రైస్ కావాలి. అంటే ఇక్కడ అది వీలు కాదు, ఒక కాయిన్లో ఇక్కడ కూడా వీలు కాదు. ఇక్కడ హై ప్రైస్ ఉంది, ఇక్కడ లో ప్రైస్ కనుకుంటే బాగుండేది, ఇక్కడ కూడా లేదు. ఆ రెండు లేకుండా మనం ఎంత వరకు పెరుగుతుందో చెప్పలేము. అలాగే తగ్గడానికి మాత్రం ఇదిగోండి ఇప్పుడు చెప్పచ్చు, ఎందుకంటే హై ప్రైస్ ఉంది, లో ప్రైస్ ఉంది. ఇప్పుడు కనుక యూ కర్వ్ కనుక తీసుకుంటే ఇక్కడ ఈ రెండింటిని కూడుకోవాలి. 2.077 1.93 అంటే మొత్తంగా 3.4.0 అట్లా వస్తుంది. అప్పుడు 4.03 వస్తుందండి. ఈ 4.03 దగ్గర ఈ రెండింటిని కూడితే అంత వచ్చింది. సోమశేఖర్ గారు రెండు కూడండి, కూడి బై 2 చేయండి, ఎంత వస్తుంది? కూడి బై 2 చేస్తే ఎంత వస్తుంది? సార్ 2.0075 2.0 దగ్గరకు వస్తుంది. 2.0 దగ్గరకి ఎక్కడికి వస్తుంది? ఇది ఇక్కడ దాకా పెరగాలి అంటే ఆ కాయిన్ వస్తే ఇక్కడ దాకా పెరుగుతుంది, ఈ కనిపించేదాకా. అప్పుడు దాకా నమ్మకంగా ఇది లో ప్రైస్ అయితే యూ కర్వ్ తీసుకోకపోతే ఇంకా కొంచెం సేపు వేచి చూడాలి. ఇది కంపల్సరిగా అక్కడికైతే పెరుగుద్ది. ఒకవేళ ఇది లో ప్రైస్ కాకుండా ఇంకా కొంచెం పడిపోతే అప్పుడు మరలా ఇది మారుతుంది. అలా కాదు, కొన్ని కాయిన్లో ఎక్కడ దాకా పెరుగుద్దో చెప్పాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది పెరిగే ప్రైస్ మనకు తెలియాలి. అంటే ఇందాక మీకు చెప్పాం, ఇది సార్ రెండవసారి యూ కర్వ్ తీసుకుంటుందండి, ఇక్కడ గత హై ప్రైస్ ను క్రాస్ చేస్తుంది అని మీకు చెప్పుకున్నాం. గత హై ప్రైస్ ను క్రాస్ చేస్తుంది అనుకున్నప్పుడు ఇది ఇందాక ఉన్న ప్రైస్ ఇప్పుడు క్రాస్ చేసింది. స్టార్టింగ్ లోనే ఈ పాయింట్ చెప్పాను స్టార్ట్ అయ్యేటప్పుడు క్లాస్. అలాగే దీంట్లో ఈ లో ప్రైస్ ను హై ప్రైస్ ను కూడి బై 2 చేస్తే ఎంత వరకు తగ్గుతుందో చెప్పచ్చు. తగ్గుతున్నాం, ఎంత వరకు తగ్గేది మనం అంచనా వేసిన దానికంటే కూడా ఎక్కువే తగ్గొచ్చు, కానీ మనం చెప్పినంత వరకు మాత్రం 100% జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో బీటీసీ కనుక అక్కడి నుంచి కనుక ఏమాత్రం కొంచెం ఇది ఉంటే అప్పుడు బాగా తగ్గుదలున్నా పెరుగుదలున్నా మన అంచనా తప్పు అవుతుంది. పెరుగుతున్నప్పుడు అన్ని కాయిన్లు అప్పు అవుతాయి, అది బీటీసీ ఫాలోవర్ అయితే వెంటనే తగ్గకుండా అక్కడి నుంచి యూ కర్వ్ తీసుకొని పెరగచ్చు. అది తక్కువ అండి, చాలా రేర్ గా ఉంటుంది ఆ కేసు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది లో ప్రైస్ ఉంది మన దగ్గర, హై
ప్రైస్ ఉంది. ఇప్పుడు తగ్గితే ఎంత వరకు తగ్గుతుందో చెప్పొచ్చు, కానీ ఇది జెండా షేప్ ఏర్పడుతుంది ఈ రోజు. ఇది పగల మొత్తం ఇలాగే చిన్న చిన్న క్యాండిల్ తో ఏర్పడి నిదానంగా ప్రాప్తిస్తుంది. ఈ రెండు కూడి బై 2 చేయండి, ఎంత వరకు తగ్గుతుందో తెలిసిపోతే 0.5657 0.6205 is equal by 2 0.5936 సార్. 5931 59 ఇదిగోండి 59 అయితే ఆల్రెడీ రీచ్ అయింది. ఇంకా అక్కడి నుంచి ఎంత తగ్గుతుందో తెలియదు. ఓకే, ఇలా ఎంత వరకు తగ్గుతుందో మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా కనుక పెద్ద పెద్ద క్యాండిల్ లో కనుక గ్రీన్ పొసెసివ్ కనుక ఏర్పడిందంటే ఖచ్చితంగా నెక్స్ట్ క్యాండిల్ మాత్రం 100% రెడ్ క్యాండిలే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎక్కడైనా చూసుకోండి మీరు, ఇదే కాదు ఎక్కడైనా ఏ కాయిన్ లోనైనా ఏ మూలలోనైనా ఎక్కడైనా వెళ్ళి చూసుకున్నా సరే ఇదే జరుగుద్ది, ఇక వేరే జరుగుద్ది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది ఎంత వరకు తగ్గుద్దో చెప్పండి సోమశేఖర్ గారు మీరే. అది ఎంత వరకు తగ్గుద్దో నాకు చెప్పండి. 0.0112 0.011642 ఎంత వరకు తగ్గుద్ది? సార్ 0.0114 1144 అంటే 44 కాదు, ఇది ఇంకా ఎక్కువే తగ్గింది, 3 వచ్చింది చూడండి ఇంకా. ఓకే, కాబట్టి మన అంచనా అయితే అక్కడ తప్పదు, ఖచ్చితంగా జరిగి తీరాలి. కాబట్టి ఇలాంటి కాయిన్లు ఏవైనా సరే మనకు మంచి ప్రాఫిట్ ఇస్తూనే ఉంటాయి. ఇక్కడ చూడండి పెద్ద గ్రీన్ పొజిటివ్ పడింది, పక్కనే రెడ్ క్యాండిల్ పడింది, మళ్ళీ చిన్నగా పికప్ అవుతుంది. ఓకే, ఇలాగా మనము ప్రతి ఒక్క దాన్ని పరిశీలించుకుంటూ జాగ్రత్తగా చేసుకోండి, అప్పుడు మీకు ఇక్కడ ఇబ్బంది ఉండదు. రెండోది ఏంటంటే కొత్తగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఎక్కువ ఫండ్ 1000-2000 పెట్టాలనే ఆశ కలుగుతుంది పక్కన వాళ్ళని చూసో లేకపోతే మీకున్నటువంటి పరిస్థితుల్లో. అది తప్పు, అలా చేయకూడదండి. ఫస్ట్ మీకు ఒక అవగాహన వచ్చాక మీ ఇష్టం వచ్చినంత పెట్టుకోండి. ఎప్పుడేమన్నా అవగాహన రాకుండా ఒకేసారి నేను ఉన్నదాన్ని మొత్తం ఇన్వెస్ట్ చేసి సాయంత్రం కల్లా కోటీశ్వరుని కావాలి అనుకుంటే మనం అక్కడ దెబ్బతింటాం. ఉన్నది పోతే, ఉన్న కాన్ఫిడెన్స్ పోతే. మీకు పూర్తి అవగాహన రావాలంటే మీ దగ్గర ఉన్న ఫండ్ ని డబల్ చేయగలిగిన రోజున అప్పుడు మీ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది, ఏ కాయిన్ లోనైనా చేయగలరు. అంతే తప్ప ఇదే రోజు నేను మొత్తాన్ని చేసేస్తాను, ఇప్పుడే నేను మొత్తాన్ని ఈ పూట అంత అవ్వాలి అంటే కష్టం సార్. అలా మాత్రం ఎవరైనా ఆశ పెట్టుకొని ఉంటే మాత్రం దాన్ని పక్కన పెట్టండి, అలా జరగదు. కనీసం ఈ క్లాస్ అయిపోయాక ఈ క్లాస్ లో ట్రేడింగ్ చేయొద్దు అని ఎందుకు చెప్పానంటే మీరు క్లాస్ వినరు కాబట్టి చెప్పాను, అంతేగాని చేస్తే నాకేం నష్టం లేదు. ఒకవేళ క్లాస్ వినకుండా ట్రేడింగ్ చేసినప్పుడు ఈ పాయింట్ పోతే మరలా మీకు రిపీట్ చేయడం జరగదు కదా, అందుకు చెప్తున్నాను. ఖచ్చితంగా లాస్ట్ లో 2 క్లాసులు లైవ్ ట్రేడింగ్ ఉంటది కాబట్టి అప్పుడు ఈజీగా మీరు దాన్ని చేయొచ్చు. ఇది ఈ వీక్ లో తక్కువ క్లాసులో మీకు జరిగింది, బుధవారం, గురువారం, శుక్రవారం. కాబట్టి కొంచెమే. మామూలు యాక్చువల్ గా అయితే 5 క్లాసులు జరిగాయంటే మనకు దాన్ని రివిజన్ చేసుకోవడానికి మనకున్న టైం సరిపోతుంది. ఇప్పుడు 6:10 అయింది. ఇక్కడ ఏదైనా పెరుగుతా అంటే ఇది ఆ పింక్ లైన్ టచ్ చేసిన తర్వాత మరలా కూడా అలాగే ఉంది. ఇది ప్రాఫిట్ కూడా చాలా ఎక్కువ ఇచ్చి ఉంటదండి. ఎవరైనా దీంట్లో ట్రేడింగ్ చేసిన వాళ్ళు నా రెండోసారి దీంట్లో కానివ్వండి, అలాగే AVAX కూడా మంచి ప్రాఫిట్ ఇచ్చి ఉంటుంది. ఉన్నా సరే ఇక్కడ రెండోసారి ఈ కరువు తీసుకుంది కాబట్టి ఇక్కడ కూడా మంచి ప్రాఫిట్ ఇస్తుంది. అలాగే ఇదిగోండి ఆటా కాయిన్ కూడా పెరగడం కనుక మళ్ళా ఇక్కడ యూ కరువు తీసుకోలే ఇంకా తీసుకుంటే ఈ ప్రైస్ ని ఒకేసారి క్రాస్ చేస్తుంది, గుర్తుపెట్టు. 0 తర్వాత 4 డిజిట్లు ఉన్న కాయిన్ ఇది గనక ఇక్కడ యూ కరువు తీసుకుంటే ఆ ప్రైస్ ని ఒక్కసారే క్రాస్ చేస్తుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈజీగా దీన్ని గమనించుకోండి. అలాగే ఈ కాయిన్ మీకు చెప్పాం,
ఆర్టీజెడ్ అనే కొత్త కాయిన్ అండి. ఇది లాంచ్ అయిన రోజు ఖచ్చితంగా 20 సెంట్లకు వెళ్తాది అన్న విషయం మనం ముందుగానే ఎందుకు చెప్పుకున్నామంటే అక్కడ ఆగిపోయి ఆ రోజు రెండవ క్యాండిల్ 21 సెంటు దగ్గర నుంచి తగ్గుతూ వచ్చింది. ఏదైనా సరే కొత్తగా లాంచ్ అయిన కాయిన్ ఎక్కడ నుంచి అయితే ఆగుతుందో ఆ ప్రైజ్ ని 1 వీక్ లో టచ్ చేస్తే అది లైఫ్ బాగుంటది. చూడండి 30వ తేదీ వచ్చింది, ఏప్రిల్ 30. ఈ రోజు వారం కాలేదు, దగ్గర వారం అనుకోండి. 5వ రోజునే ఆ ప్రైజ్ 21 సెంట్లు ఉంది కదా, ఆ 21 సెంట్లను అది క్రమంగా తాకడానికి సిద్ధపడి తాకేసి నియర్లీ 20.5. అయితే ఇక్కడి నుంచి కొంచెం నెమ్మదిగా పెరుగుతుంది కాయం, గమనించుకోండి. ఫస్ట్ రోజు తగ్గిపోయింది కదా ఇంకా పెరగదని కొద్దిమంది అనుకుంటారు. పాత వాళ్ళకైతే అవగాహన ఉంది ఎప్పుడు పెరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజే చెప్పాను నేను ఇది ఇక్కడ దాకా వస్తుంది అని. దాంట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుని ఉంటే ఆ 20కి 2 సార్లు వచ్చింది. ఇదిగోండి నిన్న వచ్చింది, నిన్న 2 సార్లు కంటిన్యూగా 20 దగ్గర వచ్చింది. కాబట్టి కొత్త కాయిన్లో వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు వెంటనే మనము దాంట్లో నుంచి ఒక్కసారిగా ఎగ్జిట్ అయి మరలా ఇక్కడ చూడండి 22 సార్లు వచ్చింది. ఇక్కడ ఒకసారి 20 తాకి మరలా డౌన్ అయ్యి యూ కర్వ్ తీసుకోండి. చూడండి ఇక్కడ మనం ఎంటర్ అయ్యాం, మరలా 20కి వచ్చింది. ఇప్పుడు మీరు తెలివైన వాళ్ళు అయితే గతంలో ఉన్న హై ప్రైజ్ ను క్రాస్ చేసిందా లేదా? గతంలో ఎంత ఉంది? 20.59 ఉంది. ఇప్పుడు ఒక్క పాయింట్ అయినా సరే టచ్ అయ్యి పక్కకి వెళ్ళి ఇప్పుడు మరలా క్రాస్ అయితే మరలా రెండోసారి యూ కర్వ్ తీసుకుని ఇక్కడ నుంచి క్రాస్ అయి పైకి పోతే ఇది క్రాస్ చేస్తుంది. ఎందుకంటే దీనికి ముందున్న హై ప్రైజ్ 2050 ఉంది. అంతేకాని ఈ 60ని క్రాస్ చేస్తుంది అని అనుకోకండి. ఎందుకంటే 60కి ప్రస్తుతం ట్రేడింగ్ జరిగేది అంటే యూ కర్వ్ తీసుకునే దానికి మధ్య ఇంకొకటి ఉంది, దాన్ని మాత్రమే క్రాస్ చేస్తుంది. మీరు ముందు దాన్ని చూడద్దు, స్క్రీన్ మీద ఏది కనిపిస్తుందో దాన్నే క్రాస్ చేస్తుంది. అది గమనించుకోండి, ఓకేనా? ఇలా జాగ్రత్తగా చేస్తే మనకు ఒక పూర్తి అవగాహన వస్తుందండి. ఇది దీనికి సంబంధించి దీంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఒక్కసారి మీ డౌట్లు క్లియర్ చేసుకోవచ్చు. అలాగే 1 మినిట్ మీకు ఏదైనా కాయిన్లు మళ్ళీ పెరిగే ఉంటే ఒకసారి చూసి చెప్తాను. ఆ తర్వాత మీ డౌట్ లోకి వెళ్దాం. జిఎల్ఎం కొంచెం సేపు తర్వాతే అయిపోయింది, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో దానిపైన అయిపోయింది. బిఓఎంఈ అది ఖచ్చితంగా అది బాగా పెరుగుతూ ఇప్పుడు 6 గంటల తర్వాత అది కూడా తగ్గింది. 6 దాకా పెరిగింది, 6 నుంచి పడిపోయింది. కానీ డే టైం మళ్ళా పెరుగుద్దండి, కొంచెం సేపు ఆగైనా సరే బిఓఎంఈ పెరుగుతుంది. ఓఎన్జీ పరిస్థితి కూడా సేమ్ అంతే. ఇది ఇంకా ఇప్పట్లో ఈ రోజు కొంచెం పెరిగే దానికి టైం పడుతుంది, బాగా టైం పడుతుంది.